भृङ्गिच्चानटनोत्कटः करिमदग्राहि स्फुरन्माधव आह्लादो नादयतो महासितवपु पञ्चेषु नाचादृतः सत्पक्षः सुमनो वनेषु स पुनः साक्षान्मदीये मनः राजीवे भ्रमराधिपो विहरता శ్రీశైలవాసి విభుః. భృంగీశ్వరుని ఇచ్చానువర్తియే నాట్యమందు ఆసక్తి గలవాడే గజాసురుని అహంకారాన్ని అంచనవాడే మోహిని రూపం ధరించిన మాధవియందు ఆహ్లాదం స్ఫురించినవాడే ఓంకారనాదంతో కూడినవాడే శ్వేత శరీరుడై మన్మధునిచే ఆరాధింపబడినవాడే దేవతలను సంరక్షించడంలో ఆసక్తి కలవాడే శ్రీశైలంలో నివసించినట్టి భ్రమరాంబ మనోనాథుడైన మహాదేవుడు నా హృదయ కమలమునందు విహరించుగాక. కారుణ్యామృతవర్షిణం ఘన విపగ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమత్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకందరః సదా త్వం మే మనశ్చాతకః. ఓ శంభో మహాదేవ, నీ కరుణామృతం వర్షించేవాడవు, మహా విపత్తులను తొలగించేవాడవు, విద్యాసస్యానికి బ్రహ్మానందానుభవ ఫలమును కలిగించేవాడవు. దేవతలు విద్వాంసులు సుమనస్సులై నిన్ను సేవిస్తారు. భక్తులు నీ ఎదుట నాట్యం చేస్తారు. నీవు కైలాస పర్వతంలో ఉంటావు. కదులుచున్న జటాజూట మండలం కలవాడువు, నీలకంఠరుడువు. అలాంటి నీలమేఘుడవైన నిన్ను నా చిత్తమనే చాతకము సదా వాంఛిస్తున్నది. శివుడిని నెమలుగా భావించి స్తుతిస్తున్నారట. ఆకాశేన సికి సమస్తపణినాం నేత్రాకలాపి నతానుగ్రాహి ప్రణవోపదేశనినదైః కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటం తం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే నీలకంఠం భజే. నెమలి శిఖరం కలదే సిఖి అని కలాపం అంటే పించంట కలదై కలాపి అని కేకాధ్వని చేయడం వల్ల కేకి అని పేరు కలదే ఎందుట. పరమేశ్వర, నీవును వ్యోమకేశుడివై సిక్కివయ్యావు. సమస్త సర్పాలకు నాయకుడైన వాసుకిని భూషణముగా ధరించి కలాపివయ్యావు. భక్తులను అనుగ్రహించడానికి చేయు ప్రణవనాదం వల్ల కేకివయ్యావు. నెమలి పర్వతం నందు పుట్టిన మేఘకాంతిని చూచి నృత్యం చేస్తుందిట. నీవు హిమవత్ పర్వతంలో పుట్టి మేఘశ్యామల కాంతితో వెలుగొందుచున్న పార్వతీదేవిని చూసి నృత్యం చేస్తావు. నెమలి ఉద్యానవనంలో నృత్యం చేస్తే నీవు ఉపనిషదుద్యానవనంలో ఆనంద తాండవం చేస్తావు. నీలకంఠ అనే శబ్దము 2 అర్థములతో కూడి ఉన్నది. వ్యోమకేశుడు, నాగ యజ్ఞోపవేతి, ప్రణవోపదేశకుడు, వేదాంత వేద్యుడు అయిన నీలకంఠుని భజిస్తున్నాను. సంధ్యాగర్మదినాత్యయో హరికరాఘాత ప్రభూతానక ద్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్చంచల భక్తానాం పరితోష బాష్పవితతి వృష్టిర్మయూరి శివ భక్తానాం పరితోష బాష్పవితతి వృష్టిర్మయూరి శివ యస్మిన్ ఉజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే నీలకంఠం భజే. ప్రదోషకాలమనే వర్షాకాలంలో శ్రీహరి చేత వాయింపబడిన మద్దెళ్ల చప్పుడు ఉరుములుగాను, ఆకాశం నుండి చూస్తున్న దేవతల చూపులే మెరుపులుగాను, భక్తజనుల ఆనంద భాష్పాలే వర్షంగాను, పార్వతీదేవియే మయూరిగాను రూపుదాల్చగా ఏ ఉమామహేశ్వరి యందు తాండవ నృత్యం భాసిల్లుచున్నదో అట్టి నీలకంఠుని ఆరాధిస్తున్నాను. ఆధ్యాయామిత తేజసే శృతిపదై వేద్యాయ సాధ్యాయతే
విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగినే జేయాయ కిల యోగిభిః సురగణైః గేయాయ మాయావినే సంయత్కాండవ సంభ్రమాయ జటినే సేయం నతి సంభవే. ఆద్యుడును అమిత తేజోవంతుడును శృతిగోచరుడును సాధ్యుడును చిదానందమయ ఆత్మస్వరూపుడును ముల్లోకాలను కాపాడడంలో ప్రవృత్తి గలవాడును యోగులచే ధ్యానింపబడవాడును దేవగణాల చేత గానం చేయదగినవాడును చిచ్చక్తితో కూడినవాడును చక్కని తాండవ నృత్యంలో సంభ్రమం కలవాడును జటాధారియు సుఖకారణుడుచు అయిన శంభునికి నమస్కరిస్తున్నాను. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా స్పృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి సంభవే. నిత్యుడును త్రిగుణ స్వరూపుడును త్రిపురములను జయించిన వాడును కాత్యాయని దేవికి శ్రేయస్సు చేకూర్చేవాడును సత్యస్వరూపుడును మొట్టమొదట సంసారి అయిన వాడును మునుల మనస్సులకు గోచరమైన చిన్మూర్తియు మాయాశక్తితో ముల్లోకాలను సృజించిన వాడును ఉపనిషత్తులన్నిటిలోనూ సంచరించేవాడును సాయం సమయంలో తాండవం చేయాలన్న అభిలాష కలవాడును జడలను ధరించిన వాడునైన శంభుదేవుని ఆరాధిస్తున్నాను. నిత్యం సోదర పూరణాయ సకలానుద్దేశ్య విత్తాశయ వ్యర్థం పర్యటనం కరోమి భవతః సేవాం న జానే విభో మజ్జన్మాంతర పుణ్యపాక బలతస్త్వం సర్వాంతరః తిష్టస్సేవహి తేన వా పశుపతే తే రక్షణీయోస్మ్యహం. హే శంభో పశుపతి, నా ఉదర పోషణార్థం ప్రతిదినము ధనాశతో ధనవంతుల ఇండ్ల దగ్గరికి వ్యర్థంగా పరిభ్రమిస్తున్నాను. స్వామి, నీ సేవను ఎరుగను. దేవా, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీవు అంతర్యామిగా నా అంతరంగంలో వసిస్తున్నావు కదా. ఆ కారణం చేతనైన నేను నీ చేత రక్షింపదగనవాడవుతున్నాను. ఏకో వారిజ బాంధవ స్థితి నభో వ్యాప్తం తమో మండలం విత్వాలోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభః వేద్యః కిం న భవస్యహో ఘనతరం కీదృగ్భవే మత్తమః తత్సర్వం వ్యపనీయ మే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. సూర్యదేవుడు తానొక్కడుగానే భూమి ఆకాశాల్లో నిండిన చీకటిని పారద్రోలి కన్నులకు అగుపిస్తున్నాడు. కోటి సూర్య ప్రకాశమానుడైన నీవు నాకెందుకు ప్రత్యక్షం కావు? నా అజ్ఞాంతకారమును ఎంత ఘనతరమైనదైనా దానిని తొలగించడం నీకొక్క లెక్క. కాబట్టి నా అజ్ఞానాన్నంతా తొలగించి ప్రసన్నుడివై నన్ను అనుగ్రహించుము. హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తదా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. విశ్వనాథ, గిరిజేశ, హంసపద్మాలని, చాతకపక్షి నీలమేఘాన్ని, చక్రవాకపక్షి సూర్యుని, చకోరపక్షి చంద్రుని కోరినట్లు నా చిత్తము కైవల్య సౌఖ్యాన్ని ప్రసాదించేది, జ్ఞాన పదాన అన్వేషింపదగినది అయిన నీ పాదార విందాలనే వాంఛించుచున్నది కదా.
रोदस्तो यहृतः श्रमेकपदिकच्छायान्तिरो वृष्टितः भीतः स्वस्थगृहं गृहस्थमतिथिः दीनप्रभुं धार्मिकं दीपं स तमसा कुलच्छसिखिनं श्वेत्सीतावृतस्त्वं तदा चेतः सर्वभयापहं व्रजसुखं शम्भोपदाम्बोरुहं शम्भोपदाम्बोरुहं వ్రజః. ఓ మనస, అలసటతోనున్న బాటసారి చెట్టు నీడను, నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడును గట్టును, వర్షం వల్ల భీతి పొందినవాడు గట్టి ఇల్లును, ఆకలితో పొరుగురు నుండి వచ్చినవాని గృహస్థుని, దరిద్రుడు ధర్మదాత అయిన రాజును, చీకట్లో నున్నవాడు దీపాన్ని, చలితో బాధపడేవాడు అగ్నిహోత్రుని ఏ ప్రకారంగా ఆశ్రయిస్తారో ఆ ప్రకారంగా నీవు అన్ని భయాలను పోగొట్టేది, సుఖాలను ప్రసాదించేదైన పరమేశ్వరుని పాదపద్మాలను ఆశ్రయించుము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.